ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ పూర్తిగా కరవైంది. మరి అందులో దళితుల చావులో సైతం ఈ వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత అనేది వెంటాడడం అనేది మరింత బాధాకరంగా అనిపిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మరణాలు, వారి అంత్యక్రియలు జరిపే సందర్భంలో శ్మశాన వాటిక సమస్యలు. మరి ఆ శ్మశాన వాటికల సమస్యల విషయంలో గత 3 రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం నియోజకవర్గం కుందలపల్లి గ్రామంలో దళితుడు అయినటువంటి కాట్ర శ్రీనివాసు చనిపోతే అతను అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటిక తీసుకుపోయే క్రమంలో మా ఇళ్ల ముందు తీసుకెళ్ళకూడదని చెప్పేసి అగ్ర కులాలకు సంబంధించిన వారు అడ్డు తగలడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ మరి ఇటువంటి దారుణ దుశ్చర్యని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకించాలి, ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. మరి కాట్ర శ్రీను చనిపోతే ఆ శవాన్ని తీసుకొని పోయి శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామంటే ఉవ్వెత్తున అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు అడ్డు తగలడం, వారిపైన దాడి చేసే విధంగా అసభ్యకర పదజాలంతో దూషించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము ప్రశ్నిస్తున్నాం. సాక్షాత్తు ఆ పి గన్నవరానికి ఒక దళితుడే ఎమ్మెల్యేగా ఉండడం మరింత సిగ్గుచేటు. దానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనంగా ఉండడం మరింత సిగ్గుచేటు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలేమి, ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం ఏమి? ఉప ముఖ్యమంత్రి అయిపోతేనే ఏదో నేను ఈ రాష్ట్రంలో లేని కీర్తిని, ఘన కీర్తిని పొందానని చెప్పేసి మురిసిపోతున్నాడేమో గాని, మరి తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక దళితులకు ఇంత దారుణమైనటువంటి అవమానం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు నోటిలో మాట రాకోకుండా మౌనంగా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? మరి జనసేన పార్టీ పెడితేనే ఇది ప్రశ్నించడానికి, పేద ప్రజలకు న్యాయం చేయడానికి, లేదంటే అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి అని చెప్పేసి గట్టిగా గొప్ప గొప్ప మాటలు మైకులు దద్దరిల్లేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అదే ప్రాంతంలో దళితులపై వివక్షత, అంటరానితనం పైన ఏమాత్రం మాట్లాడుకోకుండా ఉండడం అనేది ఆయనకు తగుదని చెప్పేసి కూడా మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, అక్కడ మాలల్ని గ్రామ బహిష్కరణ చేశారు. మాల పిల్లల్ని, చదువుకునే పిల్లల పైన కులవివక్షత కనబరిచారు. ఇప్పుడు శ్మశాన వాటిక సమస్య తలెత్తింది. మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలన ఎవరి కోసం పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి కదా! మరి దళిత హోం మంత్రి అనిత గారు కూడా గమనించాలి కదా! మరి అంతా దళితులు, గిరిజనులకి లేదంటే బహుజనులకి సంక్షేమ అభివృద్ధి చైతన్యం కోసం కృషి చేస్తున్నామని చెప్పేసి ఓవైపు చెబుతూనే, మరి ఇంత దళితులపై దారుణమైనటువంటి వివక్షత కొనసాగుతుంటే ఎందుకు వీళ్ళంతా మౌనంగా ఉంటున్నారు? మరి అక్కడ దళిత సంఘాలు ఉన్నాయి గాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అక్కడ ఉద్యమాలు చేశారు గాబట్టే, కొంతమంది మీదైనా గూడా కేసును కట్టించుకోగలిగాం. మరి ఈరోజు కుల ప్రజా సంఘాలే లేకోకుంటే, దళితులను కాపాడేవారెవరు? దళితులకు రక్షణగా నిలబడేవారెవరు? మరి దళితుల సమస్యలపై గొంతెత్తి మాట్లాడి, ప్రశ్నించి అడిగేవారెవరు? అంటే దళితుల సమస్యలకు దళిత గిరిజన ప్రజా సంఘాలే మాట్లాడాలా? మరి రాజకీయ నాయకులు మాట్లాడరా? ఇది ఎంతవరకు న్యాయం? మరి దీనిపైన ఖచ్చితంగా ఈ కుందలపల్లి గ్రామంలో దళితులను వివక్షతకు గురి చేసే విధంగా పాల్పడినటువంటి వారిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే రాష్ట్రంలో శ్మశాన వాటికల సమస్యలు చాలా ఉంటున్నాయి. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడం, కొన్ని గ్రామంలో దారి సమస్యలు ఉండడం, ఇంకొన్ని గ్రామాల్లో దళితులు మా ఇళ్ళ ముందు తిరగకూడదనేటువంటి దారుణమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇదే నెల ఇదే నెలలోనే మార్చి 5వ తేదీ నుంచి కళ్యాణదుర్గం పట్టణంలో శ్మశాన వాటికల సాధన కోసం దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక జీపు జాత నిర్వహించాం. దానికి కూడా ప్రజలు మరియు ప్రజాస్వామికవాదులు, మీడియా మిత్రులు అందరూ సహకరించారు. మరి ఇప్పటికైనా ఈ శ్మశాన వాటికలు సమస్యలు పరిష్కరించాలి. దళితులు చనిపోతే అన్న కనీస సమానత్వం కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే చెప్పాం మేము. ఈ ఉమ్మడి జిల్లాలో మొదలైనటువంటి శ్మశాన వాటికల సమస్య ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా త్వరలో తీసుకోబోతున్నాం. దానికి మరీ ఈ కోనసీమ జిల్లాలో జరిగినటువంటి సంఘటనను కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా మారుస్తాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాని,
చంద్రబాబు నాయుడు గారు గాని ఏమి సమాధానం చెప్తారో చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.